ఏపుగా పెరుగుతున్న మీ పంటను మీ చేతులతో మీరే కోయమని సాక్షాత్తు ఆ దేవుడే అడిగితే మీరు ఆ పని చేస్తారా? పిచ్చి పని అని వదిలేస్తారా? కానీ గంధర్వపురానికి చెందిన పర్వతేశుడు అనే రైతు మాత్రం తన చేతులతో తన పంటను నాశనం చేశాడు. ఎందుకో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. పర్వతేశుడు నరసింహ సరస్వతి స్వామికి పరమ భక్తుడు. రోజూ స్వామివారు నదికి వెళ్ళే దారిలో నిలబడి ఎంతో భక్తితో నమస్కరించేవాడు. ఒకరోజు స్వామివారి పలకరించి నీకేం కావాలి అని అడిగారు. స్వామి, ఈ ఏడాది జొన్న వేశాను. మీ పాదం నా పొలంలో పడితే పంట అద్భుతంగా పండుతుంది అని వేడుకున్నాడు. స్వామివారు నవ్వి ఒక వింత షరతు పెట్టారు. నేను నీ పొలంలో అడుగు పెట్టాలంటే ముందు నువ్వు వెళ్ళి ఇప్పటి వరకు పెరిగిన నీ పంట మొత్తాన్ని కోసేయి అని చెప్పారు. పర్వతేశుడు రెండో ఆలోచన లేకుండా వెంటనే తన పొలానికి వెళ్ళి ఏపుగా పెరుగుతున్న జొన్న పైరును కోసేయడం మొదలుపెట్టాడు. అది చూసి ఊరంతా అతన్ని పిచ్చివాడు అనుకున్నారు. భార్యాబిడ్డలు ఏడ్చారు. పొలం యజమాని కోపంతో రగిలిపోయాడు. పంట నాశనం చేశావు కాబట్టి నాకు ఇవ్వాల్సిన కౌలు రెట్టింపు ఇవ్వాల్సిందే అని పత్రం రాయించుకున్నాడు. పర్వతేశుడు మాత్రం శ్రీరామ రక్ష, నా గురువు మాట తప్పడు అని నమ్మాడు. కొద్ది రోజుల్లోనే పుష్యమాసంలో ఊహించని విధంగా భయంకరమైన గాలివానలు వచ్చాయి. ఊర్లో మిగతా రైతుల పంటలన్నీ నేలమట్టమయ్యాయి. కానీ ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. పర్వతేశుడు కోసిన ప్రతి జొన్న కర్ర నుంచి 10-11 కొత్త పిలకలు వచ్చి ఆకాశమంతా ఎత్తు పెరిగాయి. ఊర్లో ఎవరికీ లేనంత అద్భుతమైన దిగుబడి పర్వతేశుడి పొలంలో వచ్చింది. నిన్నటి వరకు పిచ్చివాడు అన్న వాళ్ళంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. రెట్టింపు కౌలు అడిగిన యజమాని ఆ పంట చూసి వాటాలు అడిగాడు. కానీ పర్వతేశుడు ఒప్పందం ప్రకారం కౌలు మాత్రమే ఇచ్చి మిగతాది బ్రాహ్మణులకు దానం చేసి ఎంతో ఐశ్వర్యవంతుడయ్యాడు. గురువు మీద అచంచలమైన విశ్వాసం ఉంటే నాశనమైంది అనుకున్న చోట నుంచే అద్భుతాలు సృష్టించవచ్చు అనడానికి ఈ కథ నిదర్శనం. ఇలాంటి గురుచరిత్రలోని మరిన్ని అద్భుతమైన కథల కోసం